ఆశీర్వాదకరంగా స్థిరపడి దేవుని సేవ చేస్తున్నారు. వాళ్ళ చర్చిలో మాట్లాడాను. తర్వాత సాయంత్రం నన్ను పిలిచినటువంటి తమ్ముడు షారోన్ ప్రసాద్. అతను ఎంత పేదవాడంటే, ఎన్ని కష్టాలలోంచి తీసాడంటే, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఏమిటంటే, అక్కడ ఎక్కువ మంది, కొంతమంది ఆఫీసర్స్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కంపెనీల్లో పనిచేసేవారు ఉన్నారు, కొంతమంది ఇళ్లల్లో కష్టాలు పాలవుతూ ఇళ్లల్లో పనిచేసుకొని ఆ డబ్బుతో ఇక్కడ అప్పులు తీర్చుకోవాలని, పిల్లలను చదివించుకోవాలని భర్తలను విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి అక్కడ ఉండే స్త్రీలు చాలామంది ఉన్నారు. మీరు అనుకున్నట్లు కువైట్లో ఉన్న బిడ్డలు కొందరు చాలా రిచ్గా ఉన్నారు, భార్యాభర్తలుగా ఉంటారు, ఇద్దరు జాబ్ చేసుకుంటారు. కొంతమంది ఒంటరిగా ఉంటారు. మీరు అనుకున్నట్లు కొందరు అపోహ ఉన్నట్లు అందరూ తప్పుడోళ్ళు కాదు, అందరూ మంచోళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళల్లో చాలా భక్తి కలిగిన బిడ్డలు, నీతి కలిగి భర్తకు దూరంగా ఉన్న, రోషం కలిగి భక్తి చేస్తూ ప్రేమ కలిగి ఉన్నటువంటి బిడ్డలని నేను అక్కడ ఎక్కువ మందిని చూశాను. వాస్తవంగా ఇక్కడ చెడిపోయినటువంటి వారిని ఊరేసినా పర్వాల, భర్త ఉండగా ఊరేసినా పర్వాలేదు అంటున్నాను నేను. భార్య ఉండగా అక్కడ అందరికీ దూరంగా ఉండి దేవుని మీద ఆధారపడి నీతి కలిగి బ్రతుకుతున్న బిడ్డలు అక్కడున్నారు. ప్రియులారా, మీరు గమనించండి. ఒక అమ్మాయి, ఒక సిస్టర్కి తన కుమారుడు చచ్చిపోయాడు ఇండియాలో, కానీ ఆమె వెళ్ళాలి, పంపించట్లేదు. ఈ షారోన్ ప్రసాద్ అనే అబ్బాయి ఆమెకు హెల్ప్ చేయాలని, ఈయనకు తెలిసిన ఒక పోలీస్ ఆయన ఉంటే ఆ పోలీస్ ఆయనతో మాట్లాడితే నేను పంపిస్తాను అని చెప్పాడు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడికి రావాల్సిన ఆ చనిపోయిన అబ్బాయి తల్లి, ఆమె తల్లి, అంటే ఆ చనిపోయిన అబ్బాయి అమ్మమ్మ, ఇద్దరు ఉన్నారు అక్కడ. ఈ అబ్బాయి ఎప్పుడో టిక్కెట్ డబ్బులు ఆయనకి ఇవ్వాల్సింది. ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఆ టిక్కెట్ డబ్బులు అన్నా, నేను అప్పుడు మీకు 50 దీనారాలు ఇవ్వాలి కదా అని ఆయనకి ఇచ్చాడు. ఇస్తుండగా వాళ్ళ అమ్మమ్మ చూసింది. ఆమె ఏమనుకుందంటే లంచం ఇస్తున్నాడు అనుకుంది. ఈ లోపల ఏదో చిన్న పేసీ పెడితే, కొంచెం 2 రోజులు ఆగమనో, 1 రోజు ఆగమనో పేసీ పెడితే, ఏందండి పోలీస్ ఆయన మా ప్రసాద్ లంచం కూడా ఇచ్చాడు, డబ్బులు కూడా ఇచ్చాడు కదా, పంపించవచ్చు కదా అని వాగింది. ఆ మాట అలా గుర్తుపెట్టుకొని మౌనంగా ఉండి టక్ వీళ్ళు ఎక్కడున్నారో చూసి ఆ పోలీస్ ఆయన్ని ఇతన్ని టక్కుని బేడీలు వేసుకొని తీసుకొని వెళ్ళి భయంకరమైన జైళ్ళు, అక్కడ జీవితంలో వెలుగు చూడని జైళ్ళు, కొట్టడం కూడా విపరీతమైన కొట్టుడు. ఆ కొట్టుడు ఇండియా దేశంలో లేదు. అలా చిచ్చరవద చేస్తున్న సమయం అది. అలా దెబ్బలు తింటున్నాడు అబ్బాయి. వాళ్ళని పంపించేశారు, వీళ్ళని లోపలేశారు. విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఈ పోలీస్ ఆయన అరబ్బీడు, ఈ అబ్బాయి తెలుగు అబ్బాయి. ఈ పోలీస్ ఆయనకి చాలా సర్కిల్ ఉంది, పోలీసు వారు కానీ బయట వారు కానీ. ఆయన చూడడానికి వచ్చినప్పుడల్లా ఈ అబ్బాయిని ఆయన చూడడానికి వచ్చిన పోలీసులు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వచ్చినవాడు వచ్చినట్టే బూట్కాలతో దంతాడు. ఎరా, నీ మూలానే మా వాడికి జాబ్ పోయింది, జైల్లోకి వచ్చాడు అని. ఇలా చిత్రవద చేయబడి నిజంగా బయటకు వచ్చేసరికి ఆ అబ్బాయికి అక్కడికి వెళ్ళగానే గుండు చేసేస్తారంట. يا جماعة أمانة إذا تعرفون أحد يعاني من كتمة وضيق نفس أو التهاب رئة أنا بنفسي వేరే డ్రెస్ ఇస్తారు. బయటకు వచ్చేసరికి మెంటల్ వచ్చేసినాయి. అక్కడ ఉన్నటువంటి వారికి హార్ట్ అటాకులు వస్తాయి, ఎక్కువ మందికి మెంటల్ వస్తాయి. ఎందుకంటే అక్కడున్న పరిస్థితులు అలా ఉంటాయి. ఈ అబ్బాయి ఒక బైబిల్ దొరికితే బైబిల్ చదువుకుంటుంటే, నువ్వు క్రైస్తవుడువా అని అడిగారట. భయపడకుండా అవునండి నేను క్రైస్తవుడని అన్నాడు. రేపు నుంచి వీడికి అన్నం పెట్టమాకండి అన్నాడు. అర్థమైందా? రేపు నుంచి వీడికి అన్నం పెట్టొద్దు అన్నాడు. ఏది? ఆ జైల్లో వేసే అంత ముద్ద. ఎట్లా బ్రతకాలి? ప్రభువా, నేను నీ సేవ చేస్తున్నాను, నాకేంటి నాయన, నేను మంచికే కదా వెళ్ళాను అని ప్రార్థన చేసుకునేవాడు. వాళ్ళు అన్నం పెట్టొద్దని ఆర్డర్ వేశారు. వాళ్ళు తిన్న తర్వాత
ఖైదీలు తిన్న తర్వాత అన్నీ తీసుకెళ్ళి పెద్దగా పెట్టరు, మిగలదు. ఒకటి ఎర కొంచెం మిగిలితే ఆ చెత్తలో వేస్తారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోతానేమో తినకపోతే అని ఆ చెత్తలోకి వెళ్ళి అంత ముద్ద ఏరుకొని తిన్నాడు. ఆ అబ్బాయి తినేవాడంట. ఇతను బయటికి తీసుకొని రావడానికి ఎవరూ సాహసం చేయట్లా. ఎవరైతే ఈ అబ్బాయి కొరకు వెళ్తారో వాళ్ళని లోపల పెట్టేస్తారు. కన్న తల్లి కంటే, తోబుట్టిన దానికంటే ఎక్కువైన ఒక సిస్టరు అక్కడ ఒక ఆమె ఉంది. ఆమె పేరు కరుణ. ఆమెను తిప్పడానికి ఒక బ్రదరు సురేష్ అనే ఒక ఆయన కారు ఉంటుంది. వీళ్ళిద్దరే పూనుకొని ఆ కరుణ అనేటువంటి ఆమె ప్రతి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, ఆడమనిషి కదా, ప్రతి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, మరి ఆమె దాదాపు 25 సంవత్సరాల నుంచి అక్కడ గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఆమెకి. గవర్నమెంట్ జాబ్, అన్ని జనుల్లో నుంచి రక్షింపబడి ప్రభువుని రోషం కలిగి ఆరాధిస్తుంది ఆమె. గవర్నమెంటు జాబ్ చేస్తూ ఆమె ఓ పక్క దాన్ని జాబ్ చేసుకుంటూ ఈ అబ్బాయి కొరకు పోరాడి 4 సంవత్సరాలు జైలు పడింది ఆల్రెడీ ఆ అబ్బాయికి. ఇలా పోరాడి లాయర్ని పెట్టుకొని 9 నెలలకి ఆ అబ్బాయిని విడిపించుకొని బయటికి తీసుకొచ్చింది. ఆ కరుణ అనేటువంటి ఆమె ఆ అబ్బాయితో మేము వెళ్ళిన మొట్టమొదటి రోజు ఎయిర్పోర్ట్ దగ్గర నుండి మరలా మేము మొన్న శుక్రవారం రాత్రి ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి 2 గంటలు రాత్రి, అక్కడ టైంలో 2 గంటలు, మన టైంలోనైతే 5:30. 2 గంటల వరకు వచ్చి మమ్మల్ని అక్కడ వరకు పంపించి, వాళ్ళే కాదు చాలామంది వచ్చారు అక్కడికి. వచ్చి వాళ్ళ ప్రేమ అంతా ఇంత చూపించలేదు. అలాగూ ఆ అబ్బాయి, ఆ షారోను ప్రసాద్ అనే ఆ అభాగ్యుడు, ఆ పేదవాడు మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళాం. ఆశ్చర్యం ఏంటో చెప్పనా, మహామహులు పెట్టిన ఆ హాలు నిండదేమో కానీ ఆ హాలు నిండి బయట కూడా కూర్చునేటట్టు చేశారు. దేవుడు అద్భుతాన్ని చేసి ఆ సభను చాలా అద్భుతంగా జరిగించాడు. ఎన్నడూ రానటువంటి వారు కూడా వచ్చి అక్కడ ఆ కూడికలో పాల్గొన్నారు. వాస్తవంగా ఆ అబ్బాయి కానుకోబోయాడు ఎక్కడెక్కడో ఆ సంఘంలో కొంచెం పోగు చేసి, బాబు నీ దగ్గర తీసుకుంటే నేను ఒక రోబోని అయిపోతాను, మనసున్నటువంటి వాడిని కాదు, నీ దగ్గర నుంచి నాకు ఒక్క 10 పైసల బిళ్ళ కూడా వద్దు అని ఆ కానుక తీసి ప్రార్థన చేసి అతని చేతికిచ్చి మేము అక్కడి నుండి బయలుదేరి రావడం జరిగింది. ఇది రాత్రి వచ్చి నిన్న సాయంత్రం కరెక్ట్గా మేము ఎన్ని గంటలకి దిగాం, 4 గంటలకు బయటకు వచ్చేసరికి 5 అయిపోయింది. ఎయిర్పోర్ట్లో నుండి మాకు ఇమిగ్రేషన్ అయిపోయి 5 గంటల నుండి మేము అటు నుండి అట్టే వరంగల్ వెళ్ళి, వరంగల్లో రాత్రి మీటింగ్ చూసుకొని తెల్లారి గంటలకి చేరుకోగలిగాం. హల్లెలూయా. 2 చేతులే చెప్తారా? కువైట్లో ఉన్న బిడ్డల కొరకు, గల్ఫ్ దేశాలలో ఉన్న బిడ్డల కొరకు దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వారు మరి దేశంలో ఉండి కష్టపడడమే కాదు, వారు భక్తి కలిగి ఉన్నందుకు నాకు ఎంత అతిశయంగా ఉందో. మీరు గమనించండి, తెల్లారి ఒక శుక్రవారం ఒక పెద్ద కాంపౌండ్ ఇచ్చారు వారికి, కొన్ని హాల్స్ కట్టారు అక్కడ. ఎవరి చర్చి వల్ల మొత్తం 80 రకాలైన ఆరాధనలు ఆ కాంపౌండ్లో జరగాలి. అర్థమవుతుందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఇస్తారు. ఆ టైంలో పరుగులు తీసి వెళ్ళి వారి ఆరాధన 2 గంటలు ఇస్తారు వాళ్ళకి. ఒక్కొక్కరికి ఆ హాల్స్లో ఒక్కొక్కరికి 2 గంటలు ఇస్తే ఆ 2 గంటల్లో పాటలు, ప్రార్థనలు, వారి సాక్ష్యాలు, వాక్యం కూడా టకటక ముగించుకొని 2 గంటలకు 1 నిమిషం దాటినా వెనకాల వాళ్ళు ఉంటారు, ఇంకొక పాస్టర్ గారు, ఇంకొక సంఘం ఉంటుంది. అలాంటి ఆసక్తితో టైం అంటే టయానికి వచ్చి ఆరాధన చేసుకున్నారు. ఒక్కొక్కరు ఈ దేశం, ఆ పట్టణం ఈ మూల నుండి ఆ మూలకి వెళ్ళాలి. ఆ సముద్రం ఒడ్డున కట్టారులేండి, అది బాగా చాలా అద్భుతంగా ఉంది. అలాగూ వారు ఆసక్తి కలిగి ఉన్నారు.
ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత అన్ని జనులు సైతం మారిపోతున్నారు. వీళ్ళ ప్రేమ, వీళ్ళ ఆసక్తి. ఒక్క ఆత్మ 40 కిలోమీటర్ల దూరంలో ఉందనుకుంటే అక్కడికి వెళ్తాడు ఒక విశ్వాసి. అతను ఎక్కించుకొని రావడానికి కారు ఉంటే వాళ్ళ కార్లు వాడేస్తారు. వెళ్ళి 40-50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళ కారుల్లో, ఎందుకంటే వాళ్ళు మామూలు సామాన్యులుగా పనిచేస్తారు కదా, వీళ్ళు ఆఫీసర్స్గా పనిచేసేటువంటి వారు, అక్కడ ఉద్యోగం చేసి కంపెనీలో పనిచేసేటువంటి వారి కార్లు ఉంటాయి. వీళ్ళ కార్లు వారి స్థాయిని పక్కన పెట్టేసి ఆత్మలు రక్షించాలని వారి కార్లు తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళని ఎక్కించుకొని చర్చికి తీసుకొస్తారు. అలా సాక్ష్యాలు వింటున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. మనం పక్కింటోని కూడా పలకరించాం, మనంతటికి మనం చర్చికి వచ్చేస్తాం. మన కారు ఉంటుంది, మనకు బైక్ ఉంటుంది, మనకు ఆటో ఉంటుంది, ఎవరిని ఎక్కనివ్వం. ఏదో పిక్నిక్కి వెళ్ళినట్టు, ఏదో ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని భార్యాభర్తలు మాత్రమే మాట్లాడుకుంటూ వెళ్ళినట్లు. అందరు కాదు, కొందరు సంగతి చెబుతున్నాను. కానీ నాకు ఆశ్చర్యమైంది, అయ్యి బాబు, దేశం కాని దేశంలో స్వతంత్రత లేని